వాస్తవంగా అందరికంటే ముందు ప్రచారం ప్రారంభించి చంద్రబాబు వరుసబెట్టి సభలు భారీ ఎత్తున నిర్వహిస్తూ వచ్చారు. కరెక్ట్గా ఆ టైంలో ఆయన అరెస్టు జైలుకి వెళ్ళడంతో ఒక్కసారిగా ఆ ప్రచారపు హడావిడి ఆగిపోయింది. ఆ తర్వాతన లోకేష్ పాదయాత్ర కానీ ఓ పక్కన చంద్రబాబు ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా దూకుడంతా స్తంభించిపోయింది. చాలా రోజుల పాటు ఆగింది. ఆ టైంలో ఏదో నిరసన కార్యక్రమాలు తప్పించి పెద్దగా హడావిడి నడవలేదు. చంద్రబాబు బయటకు వచ్చిన తర్వాత వచ్చేటప్పటికి రాకదలిరా సభలు పెడుతున్నారు కానీ అదొక కార్నర్ మీటింగ్స్ టైప్లో, అంటే ఒక రోడ్డు, ఆ రోడ్డుని బేస్ చేసుకుని నడుపుతున్నారు. అంటే ఒక 5,000 10,000 మందిని మొబిలైజేషన్ అన్నటువంటి భారీ సభల నిర్వహణకి ఖచ్చితంగా జనాలను గ్యాదర్ చేయాలంటే ఇవాళ రోజున అది పవన్ కళ్యాణ్ అయినా, పవన్ కళ్యాణ్కి అయితే డబ్బులు అక్కర్లేదు, కానీ చంద్రబాబుకైనా జగన్మోహన్ రెడ్డికైనా సరే ఖచ్చితంగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. 300 నుంచి 500 రూపాయలు ఇబ్బందే మనుషులు మీటింగులకి రావట్లేదు. పట్టణ ప్రాంతాల్లో అయితే 500, పల్లె ప్రాంతాల్లో అయితే 300 రూపాయలు, అది రాయలసీమలో అయితే. మళ్ళీ కోస్తా పల్లెల్లో అయితే 500 రూపాయలు ప్లస్ ఫుడ్డు మందు అడుగుతున్నారు. ఇది కాదు అంటే కనుక వదిలేస్తున్నారు. ఈ దశలో కింద స్థాయిలో నాయకులు విలవిల్లాడుతున్నారు. ఇప్పుడు వచ్చేటప్పటికి మళ్ళీ అంటే జగన్మోహన్ రెడ్డి అందుకనినే జిల్లాకి కాకుండా ప్రాంతాల వారీగా పెట్టుకుంటూ వస్తున్నాడు. అది భారీ బహిరంగ సభలు, అది కూడా కార్యకర్తల సమావేశం పెడుతుంది. కార్యకర్తలు అయితే డబ్బులు అడగరు కదా, కార్యకర్తలకు భోజనాలు ఆ ఏర్పాట్లు, వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాట్లు చేస్తే సరిపోతుంది. ఆ విధమైనటువంటి పనినే చేసుకొస్తున్నాడు. ఇప్పుడు ఉట్టి కార్యకర్తల మీటింగులు జగన్ పెడుతున్నప్పుడు నేను ప్రజల మీటింగులు పెడతాం అన్నటువంటి కోణంలో నుంచి ఇద్దరు కలిసి సభలు పెడతాయి. అప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే సభలకు భారీగా వస్తారు. వాస్తవంగా రాకదలరా సభలు ఇద్దరు కలిసి పాల్గొనాలి. సగానికి పైగా పాల్గొంటారని ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం గెజిట్ పత్రికలే రాసుకొచ్చినాయి. కాకపోతే ఒక్కదానికి పాల్గొలేదు. ఆ మీటింగులు 29 దాకా డెడ్ అన్నారు. ఇప్పుడు మళ్ళీ నడుస్తున్నాయి. 29 దాకా రాకాదలరా సభలు అంది. అయితే ఇంకా అవి కొనసాగుతున్నాయి. మధ్యలో 2-3 రోజులు గ్యాప్ రావడం. ఇక పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి సభలు నిర్వహించేటటువంటి కార్యక్రమానికి ముహూర్తం సిద్ధమవుతుంది. రేపు 8వ తారీఖుకి లిస్టు ఫైనల్ చేసుకున్నాక, ఎవరెక్కడి నుంచి పోటీ అన్నది ఫైనల్ చేసుకున్నాక ఆ తర్వాత జాయింట్ సభలు పెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.